హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఫిల్ ఇన్ విత్ ద సూటబుల్ మోడల్స్ ఫ్రమ్ ద బ్రాకెట్. ఇక్కడ ఇచ్చినటువంటి సూటబుల్ మోడల్స్ వచ్చేసి దీనికి సరిపోయేటట్టు చెప్పండి. యూ షుడ్ బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఎ డే. ఖచ్చితంగా వచ్చేసి నువ్వు వచ్చేసి 2 సార్లు పళ్ళు తోమాలి. తర్వాత వచ్చేసి వీ మైట్ గో టు ద జూ టుమారో ఇఫ్ ఇట్ డజంట్ రెయిన్. ఒకవేళ కానీ వర్షం కానీ రాకపోతే, రాకపోయినట్లయితే మేము ఖచ్చితంగా వచ్చేసి ఎక్కడికి వెళ్తాము, జూకి వెళ్తాము, జంతు ప్రదర్శనశాలకి వెళ్తాము. మే ఐ బారో యువర్ పెన్సిల్ ప్లీజ్. నాకు ఆ పెన్సిల్ని ఇవ్వగలుగుతారా, మీరు నాకు ఆ పెన్సిల్ని ఇవ్వగలుగుతారా అని రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు మే అనేటువంటిది ఉపయోగించాలి. తర్వాత వచ్చేసి వుడ్ యూ లైక్ సమ్ జ్యూస్. మీరు వచ్చేసి జ్యూస్ తాగుతారా అని వాళ్ళని అడిగినప్పుడు వుడ్ అనేటువంటిది ఉపయోగించాలి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద సూటబుల్ ప్రొనౌన్స్ అండ్ రైట్ ద టైప్. ఏ టైప్ అనేటువంటిది రాయాలి. ప్రొనౌన్స్ అంటే మీకు తెలుసు కదా, వచ్చేసి పేరుకు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్స్ అంటే సర్వనామము అని అంటాము. తెలుగులో సర్వనామము, ఇన్ ఇంగ్లీష్ ప్రొనౌన్స్ అని అంటాము. రాహుల్ ఈజ్ మై ఫ్రెండ్. రాహుల్ నా ఫ్రెండు, నా స్నేహితుడు. హీ ఈజ్ వెరీ గుడ్ అట్ డ్రాయింగ్ వేయడంలో అతనుకు మంచి డ్రాయింగ్ వేస్తాడు అతను అని చెప్పేసి చెప్తున్నాము. ఇది పర్సనల్ ప్రొనౌను. మై సిస్టర్ అండ్ ఐ వెంట్ టు ద పార్క్. నేను నా సిస్టర్ వచ్చేసి పార్క్కి వెళ్ళినప్పుడు షీ ప్లేడ్ ఆన్ ద స్వింగ్స్. నా సిస్టర్ వచ్చేసి ఏం చేసిందంటే ఉయ్యాల ఊగింది. పర్సనల్ ప్రొనౌను. షీలా అండ్ టీనా ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. షీలా మరియు టీనా బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు చాలా క్లోజ్ స్నేహితులు. దే గో టు స్కూల్ టుగెదర్ ఎవ్రీడే. వాళ్ళిద్దరూ కలిసి స్కూల్కి వెళ్తారు. పర్సనల్ ప్రొనౌను. దిస్ ఈజ్ మై బుక్. ఇది నా యొక్క పుస్తకం. దట్ వన్ ఈజ్ హిజ్. ఆ పుస్తకం వచ్చేసి అతనిది అన్నప్పుడు ఇది పొసెసివ్, అంటే ఈ పుస్తకం నాది అని చెప్తున్నప్పుడు ఇది పొసెసివ్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. హీ హర్ట్ మీ వైల్ ప్లేయింగ్ ఫుట్బాల్. నన్ను వచ్చేసి హర్ట్ చేశాడు అంటే గాయపరిచాడు అతను, నన్ను గాయపరిచాడు అతను ఫుట్బాల్ ఆడుతున్నటువంటి సమయంలో అనేటువంటిది ఇక్కడ చెప్పారు. పర్సనల్ ప్రొనౌన్ కిందకి వస్తుంది.